నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. విద్యకు అగ్ర తాంబూలం ఇచ్చి ఆదిగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జిల్లా కేంద్రం అనకాపల్లిలో విద్యాశాఖ ఏర్పాటు చేసిన షైనింగ్ స్టార్స్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన 152 మందికి, ఇంటర్లో 33 మంది విద్యార్థులకు 37 లక్షల క్యాష్ ప్రైజ్ ప్రశంసా పత్రాలను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యేలు కొనతాల రామకృష్ణ, సుందరపు విజయ్ కుమార్, ఎంపీ సీఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలి. నాలెడ్జ్ హబ్గా తయారు చేసి వాళ్ళు చూసాం మన తెలుగు వారి యొక్క తెలివితేటలు ప్రపంచం మొత్తం కూడా ఏ దేశానికైనా మన తెలుగు వాళ్ళు ఉన్నారు. మరి దానికి ఆ రోజు రూపుకట్ట మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని చెప్పి ఆ రోజు ఉపయోగకరమైన మార్పులు తీసుకొచ్చి ఐటీ రంగాన్ని ప్రవేశపెడితే చాలా మంది కంప్యూటర్ పనిచేయాలి. కానీ ఇవాళ ఏ దేశమైనా మన తెలుగు వాళ్ళు ఉన్నారంటే ఆ కనుక మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మనందరూ కూడా చెప్పాల్సిన అవసరం. అలాగే ఈరోజు మన రాష్ట్రం గతంలో 14-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్న మన నాయకులు అందరూ కలిసి కృషి చేసి 3వ స్థానాన్ని తీసుకొచ్చారు. భారతదేశంలో 3వ స్థానంలో. కానీ 1924లో ఆ 3వ స్థానం నుంచి 19వ స్థానానికి వెళ్ళింది. అంటే వాళ్ళు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు స్కూల్ విజయం పెడతాం, అలాగే ఏరియా స్కూల్స్ ని క్లోజ్ చేయించడం, బలవంతపు ఇంగ్లీష్ పెట్టడం, ఇవన్నీ కూడా సిలబస్ లో చాలా మార్పులు చేయడం, విద్యార్థుల మీద ఒత్తిడి పెంచడం, టీచర్స్ మీద వాళ్ళని అమలుకే కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ పడింది. 3rd ప్లేస్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎవరు పొలిటీషియన్ అవ్వాలని కోరుకోవట్లేదు. అది చాలా అదృష్టవంతమైన విషయంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు అలాంటి పరిస్థితులు అట్లా ఉన్నాయి. అందరూ కరెక్ట్ కావాలని కోరుకుంటున్నారు. చాలా సంతోషించదగినటువంటి విషయం. దయచేసి అందరూ కూడా భవిష్యత్తులో కోరుకుంటూ ఈ 5 years తీసుకోవాల్సిందిగా